హాయ్ వ్యూయర్స్, ప్రకృతి అందాలకు నెలవు ఈ జల దృశ్యం. భారీ వర్షాలతో ఎత్తైన కొండల నుంచి వచ్చే నీటి నురగల జలపాతం దగ్గర సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. వర్షాలకు గుట్టపై నుంచి నీరు వస్తుండడం ఆకర్షణీయం. అంతేకాదు ఆ నీరు తాగితే సర్వ రోగాలు నయమైపోతాయట. దీంతో ఆ నీటిని తాగేందుకు, ఆ నీటిలో స్నానం చేసేందుకు అడవి బాట పడుతున్నారు జనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు జలవారుతున్న జలపాతంలో స్నానం చేయడానికి వస్తున్నారు. అంతేకాదు బాటిల్స్ లో ఇంటికి కూడా తెచ్చుకుంటున్నారు. వీకెండ్ లో భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలోని వెన్నంపల్లి జఫర్ ఖాన్ పేట సరిహద్దుల్లో రామగిరి జిల్లాకు ఆనుకుని ఉన్న పాండవ లంకకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కనువిందు చేస్తున్న పాండవుల లంక జలపాత దృశ్యాన్ని ఆస్వాదించేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పాండవులు వనవాస సమయంలో ఈ లొంకలో కొన్ని రోజులు గడిపినట్లు గుట్ట మీద పాండవుల చరిత్ర ఆనవాళ్లు కూడా చాలా ఉన్నాయి. అంతేకాదు వారు ఏర్పాటు చేసిన శివలింగం ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తుంది. శ్రీరాముడు కూడా తన వనవాస సమయంలో ఈ శివలింగాన్ని పూజించినట్లు స్థల పురాణం చెబుతుంది. వనవాస సమయంలో భీముడి గద గుట్టపై నుండి జలపాతం వద్ద కింద పడడంతో గదను పోరిన ఆనవాళ్లు కూడా చాలానే ఉన్నాయి. జలపాతంతో ఏర్పడ్డ ఆ గుండంలో స్నానం చేస్తే అంతా మంచి జరుగుతుందని అందరి నమ్మకం. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల అపార విశ్వాసం. అంతేకాదు వర్షాకాలంలో గుట్టపై నుండి వచ్చే నీటిలో స్నానం చేసి ఆ నీటిని తాగితే సర్వ రోగాలు నయమైపోతాయని రామగిరి కిల్లా గుట్ట నుండి పాండవుల లంక వరకు ఆ గుట్టపై సంజీవినితో పాటు అనేక ఔషధ గుణాలున్న చెట్లున్నాయి. ఈ నీటిని తాగితే సర్వరోగాలు నయమైపోతాయని ఆ ప్రాంతానికి క్యూ కడుతున్నారు టూరిస్టులు. అయితే ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జలపాతం వద్దకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. అయితే ఈ కొండ మీద వివిధ రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఆయుర్వేద ఆకుల్ని నీటిలో కలిసి ఔషధంగా మారుతుంది. దీంతో అన్ని రకాల రోగాల నుండి విముక్తి లభిస్తుందని అక్కడి స్థానికులు నమ్ముతూ ఉంటారు.